హాయ్, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుందా? ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ నిజంగానే మోకాళ్లపైకి వచ్చిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనలు చూస్తుంటే మధ్యప్రాచ్యంలో పెను మార్పులు సంభవిస్తున్నట్లు కనిపిస్తుంది. యుద్ధం మొదలై 3 వారాలు గడుస్తున్న తరుణంలో ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక చర్యలు త్వరలోనే ముగింపు దశకు చేరుకుంటాయని ఆయన సూచించారు. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టారు. తమ లక్ష్యాలకు చేరువలో ఉన్నామని, ఇలాంటప్పుడు కాల్పుల విరమణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ట్రంప్ తమ లక్ష్యాలకు చేరువలో ఉన్నారని చెప్పడంతో ఆయన ఏం సాధించాలనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ట్రంప్ మధ్యలో 5 ప్రధాన లక్ష్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో మొదటిది ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు, వాటి లాంచర్లు, అనుబంధ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడం. ఇక రెండోది ఇరాన్ సొంతంగా ఆయుధాలు తయారు చేసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయడం. మూడోది ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సహా విమాన విధ్వంసక ఆయుధాలను పూర్తిగా తుడిచిపెట్టడం. నాలుగోది ఇరాన్ అణుబాంబు దిశగా అడుగులు వేయకుండా శాశ్వతంగా అడ్డుకట్టవేయడం. ఇక ఐదోది ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి మిత్ర దేశాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించడం. అయితే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి విషయంలో మాత్రం ట్రంప్ తన పాత ధోరణినే ప్రదర్శించారు. హార్మోజ్ మార్గాన్ని ఉపయోగించే ఇతర దేశాలే దాని భద్రతను చూసుకోవాలని, అమెరికా కేవలం సహాయం మాత్రమే చేస్తుందని చెప్పారు. అంటే అమెరికా ఇకపై ప్రపంచానికి ఉచితంగా కాపలా కాయబోదనే సంకేతాలు ఇచ్చారు. అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పర్షియన్ నూతన సంవత్సరం నవరోజ్ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ ప్రజల ఐక్యత వల్ల శత్రువు ఓడిపోయాడని మొజ్తబా వెల్లడించారు. ఒమన్, టర్కీ వంటి దేశాల్లో గందరగోళం సృష్టించడానికి ఇజ్రాయెల్ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. మసీదులు, గల్లీలు అన్నీ రక్షణ కోటలుగా మారాయని, ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం అమెరికా వల్ల కాలేదని స్పష్టం చేశారు. అయితే గత 3 వారాలుగా సాగుతున్న ఈ భీకర యుద్ధం వల్ల ప్రాణ నష్టం భారీగా ఉంది. ఇరాన్లో సుమారు 1300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో 1000 మందికి పైగా చనిపోయారు. 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్లో కనీసం 15 మంది చనిపోయారు. యుద్ధం త్వరలో ముగుస్తుందని చెప్తున్న ట్రంప్ కాల్పుల విరమణ మాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం వేరేగా ఉంది. ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తున్నప్పుడు కాల్పుల విరమణ అవసరం ఉండదనేది ట్రంప్ చెప్తున్నమాట. ఈ విషయంలో అమెరికా వ్యూహం చాలా క్లియర్గా ఉందన్నారు. ఇరాన్ మళ్లీ కోలుకోలేని విధంగా దాని సైనిక వెన్నెముకను విరిచేస్తున్నామన్నారు. అందుకోసం అదనపు మెరైన్ బలగాలను పంపుతున్నట్టు చెప్పారు. అయితే ట్రంప్ వ్యూహంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తన లక్ష్యాలను సాధించామని ప్రపంచానికి నమ్మబలికి మధ్యప్రాచ్యం నుండి అమెరికాను వ్యూహాత్మకంగా ట్రంప్ పక్కకు జరపాలని చూస్తున్నారని చెబుతున్నారు. మరి కాల్పుల విరమణ లేని ఈ యుద్ధం ట్రంప్ చెప్పిన 5 లక్ష్యాలు నెరవేరే వరకు కొనసాగుతుందా, లేక ఇరాన్ లోపల అంతర్గత తిరుగుబాటుకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.